హైదరాబాద్ సైఫాబాద్ లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య గొడవ జరిగింది. కానుకల విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. తోపులాట కూడా జరిగింది. వారిని పక్కకు తీసుకువెళ్లి సర్ది చెప్పారు మిగతా పాస్టర్లు. అయితే తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. ఇద్దరు పాస్టర్లు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లూథరన్ చర్చ్ లో పాస్టర్ల మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఇద్దరు పాస్టర్ల మధ్య జరిగినటువంటి గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ చర్చికి వచ్చినటువంటి కానుకలను పంచుకోవడంలో ఇద్దరి మధ్య కొద్దిగా వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు పాస్టర్లు కూడా ఒకరికొకరు దూషించుకుంటూ తోపులాట కూడా చిక్కున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పక్కన ఉన్నటువంటి పాస్టర్లు వారికి సర్ది చెప్పి అక్కడి నుండి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. వచ్చినటువంటి కానుకలు పంచుకోవడం కోసమే వీళ్ళిద్దరి మధ్య గొడవ తలెత్తిందనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఎలాంటి ఫిర్యాదు కూడా ఇప్పటి వరకు అందజేయలేదు. జరిగినది ఘటన అయితే వాస్తవం అనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఈ గతంలో కూడా ఈ ఇద్దరు పాస్టర్ల మధ్య కూడా వివాదం ఉంది. గతంలో కూడా ఇద్దరి మధ్య మనస్పార్థాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒక పాస్టర్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే అతనితో గొడవ పెట్టుకున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం చర్చికి సంబంధించినటువంటి వారు ఆ సిబ్బంది చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ప్రస్తుతం ఇదైతే మాత్రం సద్దుమణిగింది. ఎలాంటి కంప్లైంట్లు అయితే లేవు కానీ బట్ వీరిద్దరు తోసుకోవడం, తర్వాత తోపులాడుకోవడం, తర్వాత వివాదాస్పదంగా మాట్లాడుకోవడం, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మాత్రం వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. శంకరి, రైట్ ప్రవీణ్. కోట్ల